తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాజకీయాల్లో రొటీన్ డైలాగులు కార్యకర్తలకు కిక్కివ్వవు. పైగా ఇది సోషల్ మీడియా కాలం. పదే పదే చర్చకు రావాలన్నా, జనాల్లో వైరల్ కావాలన్నా కొత్త ట్రెండ్ని ఫాలో అవ్వాల్సిందే. అదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఏపీని రఫ్ ఆడిస్తున్న రప్ప పాలిటిక్స్ ఇప్పుడు తెలంగాణలో కూడా ఎంటర్ అయ్యాయి. పుష్ప సినిమాలోని ఈ సింగిల్ డైలాగ్ అటు ఏపీ ఇటు తెలంగాణ రాజకీయాల్లో రచ్చరేపుతోంది. పటాన్చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిన్నారంలో ధర్నా చేపట్టింది బీఆర్ఎస్ పార్టీ. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2028లో రప్పా 3.0 లోడింగ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు కార్యకర్తలు. దీంతో ఈ ప్లకార్డ్స్ టీజీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు రప్పా ప్లకార్డ్స్ పై ఏపీలో రచ్చ కొనసాగుతూనే ఉంది. 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేటను నరికినట్లు ఒక్కొక్కడిని రప్పా నరుకుతామని రాసున్న ఫ్లెక్సీని జగన్ పర్యటనలో ఓ కార్యకర్త ప్రదర్శించడం వివాదం రేపింది. ఆ డైలాగులో తప్పే ఉంది అంటూ జగన్ కామెంట్ చేయడం మరింత రచ్చరేపింది. రప్పా గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్ట రప్పా మంచిది. రప్పా అంటూనే జగన్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. రప్పా నరికేస్తాం, గంగ జాతరలో బలిచ్చేస్తాం. విచిత్రమైనటువంటి మనస్తత్వాలుండే వ్యక్తులు అమరుగా ఉంటారు. నాయకులు నేరాలను ప్రోత్సహించడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి డైలాగ్స్ తో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారని జగన్ ను ప్రశ్నిస్తున్నారు కూటమి నేతలు. రప్పాకు మీరింకా 4 ఏళ్లు ఆగాలేమో, మేం తలుచుకుంటే ఇప్పుడే మొదలు పెడతామని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. అయితే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కూటమి ప్రభుత్వం అనవసర విషయాలను తెరపైకి తెస్తోందని మండిపడుతోంది వైసీపీ. చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధుంటే జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇలా నేతల కామెంట్స్, కౌంటర్లతో ఆంధ్ర పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తున్నాయి రప్పా ప్లకార్డ్స్. మరోవైపు జగన్ రెంటపాళ్ల పర్యటనలో ఈ కార్డులు ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త రవితేజకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులిచ్చింది సత్తెనపల్లి కోర్టు. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.